గైస్ నా పేరు మిత్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా తమిళ్ సినిమా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ఒక డ్రీమ్ ఏంటంటే 1000 crore కలెక్షన్. సో వాళ్ళు ఎప్పటి నుంచో దానికోసం ఏం చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. బట్ లేదు, వాళ్ళ కలెక్షన్స్ మాక్సిమం 650 కోట్ల వరకు వెళ్ళి ఆగిపోయినాయి. అది కూడా జైలర్ సినిమాతో, రజనీకాంత్ గారిది. సో ఇప్పుడు వాళ్ళు ఈ కూలీ సినిమాతోని అండ్ తర్వాత జైలర్ 2తోని ఏం చేస్తారు, యాక్చువల్గా మధ్యలో కంగువా వచ్చింది, అది 2000 కోట్లు కొడుతుంది అన్నారు. వాళ్ళ ఆశల మీద జనాలు ఇంగువ జల్లారు, అది అయిపోయింది ఆడ. తర్వాత తగ్ లైఫ్ వచ్చింది, అది తగ్గు కాస్త పెగ్గేసి ముసుగుదాన్ని పడుకున్నట్టు అయిపోయింది. సో తగ్ లైఫ్ కలెక్ట్ చేయలేదు. వాళ్ళు ప్రతిదానికి అదే చెప్తున్నారు. పొన్నియిన్ సెల్వన్కి అదే అన్నారు, అది 500 కోట్లు కూడా కలెక్ట్ చేసిందో లేదో అది. సో అదే పరిస్థితి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పడం, ఈ సినిమా కొడతది బాహుబలి 2ని అంటాం, అది కనీసం 1000 కూడా దాటకపోవడం. ఈ సినిమా 1000 కోట్లు కొడద్దనడం, కొట్టకపోవడం. సో ఇలాగే నడుస్తూ వచ్చింది ఎన్నో ఏళ్లుగా. బాహుబలి 2 కొట్టినప్పటి నుంచి అదే వాళ్ళ టార్గెట్, అదే వాళ్ళ అటెన్షన్, అదే వాళ్ళ ఎయిమ్ అన్నీని. ఈ పులి లాంటి సినిమాలు తీసింది కూడా ఆ ఉద్దేశంతోనే. ఆ తర్వాత అలాంటివి చూస్తున్నారు కదా అని చెప్పి 1000 కోట్లు కొట్టేద్దామని. సో బేసిక్గా ఇలాంటివన్నీ చేశారు యాక్చువల్గా. బట్ ఏది కూడా కలెక్షన్స్ అయితే రాలేదు 1000 కోట్లు. సో ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ కూడా కూలీ సినిమా మీద ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అందుకనే వాళ్ళు కూలీ సినిమాని హిందీలో బెటర్గా రిలీజ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు 8 వీక్స్ థియేట్రికల్ విండోని చూస్ చేసుకున్నారు. ఓటీటీకి 8 వీక్స్ వరకు రాకూడదని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారనమాట. బేసిక్గా హిందీలో మల్టీప్లెక్స్ అసోసియేషన్స్ ఈ రూల్ పెట్టాయి. ఈ రూల్ ఓకే అయితేనే వాళ్ళ దాంట్లో రిలీజ్ చేస్తారు, లేదంటే చేయరు. సో 8 వీక్స్ వరకు ఓటీటీకి ఇవ్వకూడదు అనమాట. సో అది కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు దానికి ఒప్పుకొని రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూలీ సినిమా వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేస్తూ కూలీ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ బేసిక్గా ఇవాళ ఒక రివ్యూ అయితే చెప్పాలి నేను, బట్ కొన్ని వేరే పనుల వల్ల నేను వేరే దగ్గర ఉన్నాను. ఈ వీడియో కూడా నేను నిన్న రికార్డ్ చేసి షెడ్యూల్ పెట్టిన వీడియో ఇది, మీరు ఇవాళ చూస్తున్నారు. నేను ఈరోజు నైట్ ఏదో ఒక టైంలో మూవీ చూసి నేను జూనియర్ది 19th రివ్యూ అప్లోడ్ చేస్తాను నేనైతే. సో అదిగా ఈ సిచ్యువేషన్. అండ్ ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ సినిమా కలెక్ట్ చేస్తుందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలంటే, దానికంటే ముందు ఎక్కువగా కలెక్ట్ చేసిన 2 తమిళ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అవి ఎంత హైప్ ఉంది, వాటికి ఎంత హైప్ ఉంది, ఆ హైప్కి తగ్గట్టు అవి ఎంత కలెక్ట్ చేశాయి, అండ్ ఆ కలెక్షన్స్ని బట్టి మనం ఎంత ఎస్టిమేట్ చేయొచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు. సో దానికి ఒక క్లారిటీ ఉంటుంది మనకి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది జైలర్ సినిమా కలెక్షన్స్ కోసం. యాక్చువల్గా జైలర్ సినిమాకి హయ్యెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో ప్రస్తుతానికైతే. వాళ్ళు గొడవలు ఆడుకుంటారు, జైలర్కి ఎక్కువ కాదు లియోకి ఎక్కువ అని, లియోకి ఎక్కువ కాదు జైలర్కి ఎక్కువ అని. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ గొడవలు మనకి ఎందుకు, కానీ మనకి గూగుల్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం మాట్లాడుకుందాం. సో అరౌండ్ 650 కోట్లు జైలర్ సినిమా కలెక్ట్ చేసింది. ఓకే, అండ్ లియో విషయానికి వస్తే అది 625 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. సో రెండు కూడా మంచి నెంబర్సే కలెక్ట్ చేసాయి, నో డౌట్. అవి కూడా మళ్ళీ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్, అవి రెండు కూడా స్టాండ్ అలోన్ ఫిల్మ్స్తోనే రెండు కూడా అంత మంచి కలెక్షన్స్ కొట్టాయంటే నైస్, మంచి నెంబర్సే. అది అందులో మనం ఏమి వేలు పెట్టడానికి కానీ వంక పెట్టడానికి కానీ లేదు, నిజంగానే చాలా మంచి పాయింట్ అని చెప్పొచ్చు. ఓకే, బట్ ఇక్కడ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే, లియో సినిమా అనేది యాక్చువల్గా వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ తమిళ్ సినిమా యాక్చువల్లీ, లియో సినిమా. జైలర్ కూడా అదే అన్నాను కదా నేను. జైలర్ కోసం ఇందాక ఒక వీడియోలో మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పా ఏమని, జైలర్ సినిమాకి ఇనీషియల్గా రజనీకాంత్ గారి సినిమా కాబట్టి ఎంత హైప్ అయితే ఉంటుందో అంతే హైప్ ఉంది. బట్ వన్స్ రిలీజ్ అయ్యాక
సినిమా చాలా బాగుందని చెప్పి టాక్ వెళ్ళి అలాగా మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. సో మంచి కలెక్షన్స్ వచ్చినాయి దానికి. నేననేది ఏంటంటే జైలర్‌కి ఏదైతే టాక్ వచ్చిందో దానికి తగ్గట్టుగా ఏవైతే కలెక్షన్ రావాలో అలాగే వచ్చాయి. లియోకి ఏదైతే హైప్ ఉండి దానికి ఏదైతే తమిళనాడులో పాజిటివ్ టాక్ వచ్చిందో దానికి తగ్గట్టుగానే దానికి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఆల్రెడీ ఇంత హైప్ ఉండి ఇంత మార్కెట్ ఉన్న సినిమాలకి, ఇంత మార్కెట్ ఉన్న హీరోల సినిమాలకి ఇవి ఒక్కొక్క రీజన్‌లో ఎంతెంత కలెక్ట్ చేసినాయో మనం ఒకసారి మాట్లాడుకుంటే, లియో సినిమాకి కర్ణాటకలో 45,00,00,000 దాకా కలెక్ట్ చేసింది. విచ్ ఈస్ వెరీ లో కంపేర్డ్ టు 'జైలరా' లేదనుకుంటా. ఒక్క నిమిషం ఆగండి. యెస్. 'జైలర్' చూడండి 66,00,00,000 కలెక్ట్ చేసింది కర్ణాటక నుంచి. అలాగే లియోకి తెలుగు రాష్ట్రాల నుంచి 48,23,00,000 కలెక్ట్ అయితే, 'జైలర్‌కి' 81,22,00,000 కలెక్ట్ అయింది. కాకపోతే లియోకి తమిళనాడు నుంచి 213,00,00,000 పైన కలెక్ట్ అయితే, తమిళనాడు నుంచి 'జైలర్‌కి' 189,00,00,000 కలెక్ట్ అయింది. 2 సినిమాలు కూడా కేరళలో డైరెక్ట్ తమిళే రిలీజ్ చేశారు. ఓకే. సో వాళ్ళేమి మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేయలే. డైరెక్ట్ తమిళ్ రిలీజ్ చేశారు. ఎందుకంటే ఆ 2 కూడా ఒకప్పుడు కలిసే ఉండేవి. సో జియోగ్రాఫికల్‌గా చాలా మందికి అక్కడ తమిళొచ్చు. వాళ్ళు తమిళ్ సినిమాలు డైరెక్ట్ తమిళ్‌లోనే చూస్తారు. అండ్ 'మున్నార్' పేరుకి కేరళ గాని అక్కడ అందరికీ తమిళొచ్చు. 'కన్యాకుమారి' పేరుకి తమిళనాడు గాని అక్కడ అందరికీ కూడా మలయాళం వచ్చు. సో ఇదంతా అలాగే ఉంటదనమాట. సో వీళ్ళదంతా మనం బరంపురం బ్యాచ్ ఆళ్ళది. సో అందువల్ల ఏంటంటే ఆళ్ళ సినిమా డైరెక్ట్‌గా రిలీజ్ చేసుకుంటారు. అలాగే కలెక్షన్స్ వస్తాయి. ఈవెన్ కర్ణాటకలో వచ్చే కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ తమిళ్ వెర్షన్‌వే. అది 'జైలర్' అవనివ్వండి, 'లియో' అవనివ్వండి ఎటు చూసుకున్నా కూడా. ఇంకా హిందీ బెల్ట్స్ విషయానికొచ్చినట్టయితే 'జైలర్‌కి' అరౌండ్ 18 crore వచ్చింది. దీనికేమో దగ్గరగా ఒక 35 crore దాకా వచ్చింది. కేరళలో దీనికి 60 కోట్లు వచ్చింది. ఏది 'లియోకి'. దీనికేమో 55 కోట్ల దాకా వచ్చింది. సో ఇలాగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఓవర్‌సీస్‌లో 'లియోకి' 204 అలా వస్తే 'జైలర్‌కేమో 196 కోట్లు వచ్చింది. సో ఆల్మోస్ట్ 2 దగ్గరగానే ఉన్నాయి. బట్ కొన్ని రీజన్స్‌లో డిఫరెన్స్, ఎస్పెషల్లీ తమిళనాడు రీజియన్‌లో డిఫరెన్స్ అయితే ఉంది. బట్ దీనికి తెలుగులో చాలా హ్యూజ్ వచ్చింది కదా! తెలుగులోని, కర్ణాటకలోని చాలా ఎక్కువ వచ్చింది కదా 'జైలర్‌కి'. సో అట్లా అనమాట. ఇలాగ అటు ఇటు అయ్యాయి మొత్తం. అందుకే ఆ 25 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంది కలెక్షన్స్‌లో. సో నేననేది ఏంటంటే, ఇప్పుడు 'జైలర్' సినిమా మీరు చూసుకుంటే 'రజనీకాంత్' గారు, 'శివరాజ్ కుమార్' గారు, 'మోహన్ లాల్' గారు ఈళ్ళంతా ఉన్నారు. ఓకే. అందులో కూడా చాలా హ్యూజ్ క్యామియోస్ ఉన్నాయి. 'జాకీ ష్రాఫ్' కూడా ఉన్నారు. అవునా? సో దానికి ఆల్రెడీ అన్ని క్యామియోస్ ఉండి, ఆయా మార్కెట్స్‌లో దానికి మంచి హైప్ ఉండి, ఇప్పుడు 'శివరాజ్ కుమార్' గారికి మంచి హైపే ఉంది. 'ఉపేంద్ర' గారికి మంచి హైపే ఉంది. కన్నడలో. బట్ దాన్ని బట్టే వస్తాయి అంతే ఇంకా. అది 'రజనీకాంత్' గారిని బట్టి ఎంతొస్తాయో అంతే వస్తాయి. ఇంకా తర్వాత కేరళ విషయానికొస్తే లాస్ట్ టైమ్ 'మోహన్ లాల్' గారు ఉన్నారు. ఈసారి 'శోభిన్' గారు ఉన్నారు. అవునా? సో లాస్ట్ టైమ్ 'రజనీకాంత్' గారు ఉన్నారు. ఈసారి 'రజనీకాంత్' గారు ఉన్నారు. సో పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు మనకి. లాస్ట్ టైమ్ ఓన్లీ 'రజనీకాంత్' గారు ఉన్నారు. ఈసారి 'నాగార్జున' గారు ఉన్నారు మన సైడ్, మన కోసం, మన తెలుగు వాళ్ళ కోసం. సో ఈ ఒక్క యాస్పెక్ట్ మీద మనం దీన్ని కొంచెం ఎక్కువ కన్సిడర్ చేయొచ్చు. ఒక 100 వరకు రావచ్చేమో ఏపీ, తెలంగాణ నుంచి. అంటే మళ్ళీ అదే అంటున్నాం, మ్యూచువల్ ఆడియన్స్ ఉండొచ్చు. మ్యూచువల్ మార్కెట్ ఉండుండొచ్చు. ఇది చెప్పలేం మనం అది. సో తెలుగులో ఒకవేళ మాక్సిమం కొడితే ఒక 100 కోట్ల వరకు కొట్టొచ్చు. అవునా? సో 'జైలర్' కంటే ఎంత ఎక్కువ వేసుకోవాలో మనం చూసుకుందాం మనం. ఇక్కడ ఒక 20 కోట్లు ఎక్స్‌ట్రా యేసుకుందాం. తర్వాత తమిళనాడులో 'జైలర్'కి వచ్చిన దానికి, 'లియోకి' వచ్చిన దానికి డిఫరెన్స్ ఉంది. సో అది విజయ్ తలపతి గారి వల్ల అండ్ లోకేష్ కనగరాజ్ గారి వల్ల, ఇద్దరి వల్ల ఉంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేస్తూ ఈసారి లోకేష్ కనగరాజ్ గారు ప్లస్ రజనీకాంత్ కాంబో కాబట్టి, అండ్ నాగార్జున గారికి కూడా అక్కడ చాలా హైప్ బిల్డ్ అయింది యాక్చువల్‌గా. నాగార్జున గారి 'సైమన్' క్యారెక్టర్‌కి కూడా. సో అదంతా ఉంది కాబట్టి అక్కడ నా గెస్ అక్కడ లాస్ట్ టైము దీనికి 213 కోట్లు వచ్చింది కదా! ఈసారి ఈజీగా తమిళనాడు నుంచి ఒక 240 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఒక 30 దాకా ఎక్స్‌ట్రా అనుకుందాం పోనీ. సో అదొక 20, ఇదొక 30 ఎక్స్‌ట్రా అనుకోవచ్చు. కేరళలో ఏమో ఇంతకంటే ఎక్కువ కలెక్ట్ చేయదేమో అనిపిస్తోంది నాకు. అది మళ్ళీ 60 లేదంటే మహా అయితే 70 అంతే. ఒక 10 ఎక్స్‌ట్రా కలెక్ట్ చేయొచ్చేమో మహా అయితే. సో 10 crores ఎంత యాడ్ అయింది ఇప్పటికి? ఒక 60 కోట్లు యాడ్ అయింది అంతే. రైట్. ఇంకా తర్వాత హిందీ మార్కెట్ 'లియోకి' 35 వచ్చాయి. బికాజ్ దానికి థియేటర్స్ ఇవ్వలేదు. బట్ కూలీకి ఇస్తారు అనుకున్నాం యాక్చువల్‌గా నార్మల్‌గా. బట్ ఏమవుతోంది ఇక్కడ?
వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. వార్ 2ని కాదని ఏ మల్టీప్లెక్స్‌లోళ్ళు కూలీ సినిమాకి ఇస్తారు చెప్పండి. ఎంత ఆమీర్ ఖాన్ గారి క్యామియో ఉంటే మాత్రం. ఆమీర్ ఖాన్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్‌తో వాళ్ళతో మాట్లాడితే అది వేరు. ఆయన చేసిందే క్యామియో దానికి ఇన్ని అడిగితే కరెక్ట్ కాదు కదా! సో, ఆయన్ని అడగకపోవచ్చు, ఆయన చెయ్యకపోవచ్చు. ఆయన హెల్ప్ చేస్తే కొంచెం వేరే ఉంటది. అటు ఇటుగా ఉంటది. బట్ నా డౌట్ ఏంటంటే ఇవ్వరు. సో, ఇక్కడ కూడా ఈ 35 కాస్త ఈ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే వచ్చిందో 35 లియోకి, ఆ 35 ఇంకొక 35 పెరిగిందనుకుందాం పోనీ. కరెక్ట్‌గా ఏది థియేటర్‌లు ఇస్తే, ఇయ్యకపోతే అది కూడా లేదు. ఇస్తే ఓకే. 35 యాడ్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఒక 105, 110 క్రోర్స్ మాత్రమే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ 2 సినిమాలనే ఏమంటారు హై ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కన్సిడర్ చేస్తే, ఇప్పుడు తెలుగులో కూడా అసలు 100 అనేది ఎయ్యకూడదు. కాకపోతే ఏంటంటే ఏమో లెట్స్ సీ అనే పాయింట్ బేసిస్ మీద ఏస్తున్నాం. ఎందుకంటే వార్ 2 రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ గారి సినిమా అది. ఇంకా ఆబ్వియస్‌లీ ఆడియన్స్ అటు డిస్ట్రిబ్యూషన్ అటే ఎక్కువ ఉంటాయి. స్క్రీన్స్ తక్కువ ఉంటాయి కదా! ఈళ్ళకి 30% ఇస్తారు. లాస్ట్ టైమ్ 'జైలర్' రిలీజ్ టైంకి ఏమైంది? అన్నిటికి దానికి ఇచ్చారు. 'లియో' టైంకి ఏమైంది? 'లియో' టైంకి 'భగవంత్ కేసరిని', 'టైగర్ నాగేశ్వరరావు' కూడా రిలీజ్ అవుతుంటే, ఈ రెండిటికంటే దానికి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు 'లియోకి' అప్పట్లో. తర్వాత మళ్ళీ 'భగవంత్ కేసరికి' పెరిగాయి స్క్రీన్స్. సో, అది నేను అంటుందనమాట. ఇక్కడ బేసిక్‌గా ఇక్కడ పాయింట్ అది. ఎటు చూసుకున్నా కూడా కొంచెం దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. అంటే నేను అనేదేంటంటే సేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏమో మనం బెటర్‌గా ఇంకొంచెం అమౌంట్ ఎక్కువే రావచ్చనే ఫీలింగ్ మీద అండ్ హైక్స్ కూడా ఉంటాయనే బేసిస్ మీద నేను అట్లా చెప్తున్నాననమాట. సో, ఎలా చూసుకున్నా ఒక 110 క్రోర్ ఎక్స్‌ట్రా రావచ్చు. సో, 650కి ఒక 110 కలిపితే ఒక 760 అంతే. ఒక 750-800 మధ్యలో ఉంటదంతే. అంతకంటే కలెక్ట్ అయితే చేయకపోవచ్చు. వీళ్ళకి ఈ 1000 కోట్ల మార్క్‌ని టచ్ చేయాలంటే ఒక్క హిందీ స్టేట్స్ నుంచి 200 కోట్లు కొట్టాలబ్బా! ఔట్ రైట్. 'కూలీ' సినిమాకి ఓవర్‌సీస్ నుంచి చాలా ఎక్కువ కొడతది ఈసారి. కనీసం 250 కోట్లు కొట్టొచ్చు. సరే పోనీ అదొక 50 యేసుకుందాం. అది కూడా కొంచెం ఒక 50 దాకా బూస్టప్ అనుకుందాం పోనీ. సో, అప్పుడు ఒక 800 కోట్లు దాటి కొడతది. యెస్. 800 దాటి కొడతది. 800, 810 కొడతది. సో, అంతే ఇంకా. అంతకంటే ముందుకెళ్ళదు. ఎందుకంటే హిందీ బెల్ట్ వీళ్ళది ఇంకా ఏం లేదు. ఇంకెళ్ళదు ముందుకెళ్ళదు హిందీ బెల్ట్. ఆపేస్తారు. ఇంకా తెలుగులో అంటారా ఆపడానికి లేదు. ఎందుకంటే వంశీ గారు తీసుకున్నారు. నాగవంశీ గారు. ఆయన తెలిసిందే గదా! ఆయన తీసుకున్నారంటే ఇంకంతే విధ్వంసం ఇంకా. ఇంకా వార్ 2ని ఎట్లా లేపాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన లేపుతాడాయన. అంటే ఆ ఇనీషియల్ ప్రమోషన్స్, ఇనీషియల్ పుషప్స్ బాగా ఇస్తాడాయన. కంటెంట్ పీపుల్‌లోకి ఎళ్ళడానికి. వన్స్ పీపుల్‌లోకి ఎళ్ళిన తర్వాత ఇంకా పీపులే చూసుకుంటారనే యాస్పెక్ట్ అయింది. సో, అట్లా ఉంది కదా! సో, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఆబ్వియస్‌లీ నో కష్టం నన్నడిగితే. 'కూలీ' సినిమా ఒక 800 క్రోర్స్ వరకు కలెక్ట్ చేయొచ్చు. 'జైలర్ 2' కూడా ఇంతే పరిస్థితి ఆల్‌మోస్ట్. బట్ 'జైలర్ 2లో' బాలకృష్ణ గారు ఉన్నారు. అండ్ మేబీ దానివల్ల అదొక 900 వరకు టచ్ అవ్వచ్చేమో చెప్పలేం మరి. బట్ ఏమో 'కూలీ' అయితే 1000 క్రోర్స్ కలెక్ట్ చేయకపోవచ్చని అనిపిస్తుంది. అరౌండ్ ఒక 800 క్రోర్ వరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది. సో, తమిళ్ వాళ్ళకి ఇది గూడా అందరి ద్రాక్షేనేమో అనిపిస్తుంది. ఆ 1000 క్రోర్ అనేది. ఏమో మరింక. మేబీ ఒక ప్రాపర్ హిందీ ఆడియన్స్ కనెక్ట్ చేసుకునే సినిమా తీస్తే ఏమో! వాడు అది కూడా ఒక సోలో రిలీజ్ పెట్టుకోవాలి. పోయి అక్కడ మోస్ట్ హైప్డ్ సీక్వెల్ సినిమాతో వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్. 'పుష్ప 2' మోస్ట్ హైప్డ్ అక్కడ. సో, వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సీక్వెల్‌తో వాళ్ళు కాంపిటీషన్‌లోకి ఎళ్తామంటే ఎట్లయితది? అది కూడా స్పై యూనివర్సు. అది కూడా మళ్ళీ 'ఎన్టీఆర్ ప్లస్ హృతిక్ రోషన్.' ఇది గాకుండా మళ్ళీ ఏ 'షారుఖ్ ఖాన్‌దో, సల్మాన్ ఖాన్‌దో' క్యామియోలుంటాయి అందులో. ఇలాంటి ఒక సినిమాకి పెట్టుకొని మీరు ఎట్లా కాంపిటీషన్‌కెళ్తారు? హిందీ బెల్ట్‌లో డబ్బులు కావాలి మీకంటే. అవ్వదు. సో, అది మరి. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది నా ఒపీనియన్ అయితే, నా అనాలిసిస్ అయితే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీడియా నెక్స్ట్ వీడియో. బై బై.